నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను పొద్దున్నే స్టవ్ గట్టంతా శుభ్రం చేసేసి మంచిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి పువ్వు పెట్టి దండం పెట్టేసుకున్నానండి. అగ్నిదేవుడికి కొంచెం పాలు నైవేద్యం సమర్పించి వంట స్టార్ట్ చేస్తానండి నేను ప్రతిరోజు. ఇంకా ఇంతలో ఈయన పూజ చేస్తానంటే దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసేసి ఇచ్చేస్తున్నాను. నేను పొద్దున్నే చేసేస్తానండి. అయినా కూడా ఈయన మళ్ళీ చేసుకుంటారు కాబట్టి ఉన్న సామాన్లు పక్కన పెడతాను. పొద్దున్నే నేను వెంటనే కడగను. ఇంక ఇప్పుడు కడిగి అన్నీ అందించేస్తాను. ఇంతలో పాలు కూడా కాంచేసాను. టిఫిన్ వచ్చేసి బొబ్బర్లు గారెలు వేద్దామని చెప్పి పప్పు మిక్సీలో పట్టేశానండి. బాండీ పెట్టాను. కొద్దిగా నూనె వేసుకొని కొంచెం అంతా ముందుగా పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇలా తిప్పి తీస్తాం కదండి. ఇంకా ఒకసారి మళ్ళీ వేగిన తర్వాత నేను రెండోసారి కూడా వేపుతాను కదండి. ఒకేసారికి అయితే మంచిగా లోపల ఉడకదని చెప్పి ఇలా రెండోసారి కూడా వేపి తీస్తానండి. ఇలా అయితేనే ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ ఉంటాయి. గారెలు కూడా మంచిగా వస్తాయండి. మీరు అంతేనా? మీరు అంతే అయితే చిన్న కామెంట్ చేయండి. ఈరోజుకి ఇదేనండి షార్ట్ వీడియో పెడుతున్నాను. ఇంకా ఈయన వెళ్ళిపోతా అన్నారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారండి. ఇంకా పని ఇంట్లో వంట పని భోజనానికి ఏర్పాట్లు అన్నీ చేసుకుని ఇంకా ఆయన వచ్చేసరికి వంటది ప్రిపేర్ చేసి ఉంచాలండి. ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో. మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.